హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి అంటే 3 రోజులు జరుపుకునే పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజులు జరుపుకొని ఇంటి ముందైతే గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. రకరకాల ముగ్గులు కూడా వేసుకుంటారు. సంక్రాంతి రోజు తెలంగాణలో అయితే నోములు కూడా ఉంటాయండి. ఆ నోములు ఎలా చేసుకోవాలో చూద్దాము. పసుపులు వాటర్ కలిపి గౌరీదేవిగా చేసి పక్కన పెట్టుకోవాలి. సంక్రాంతి రోజు ఓడి బియ్యాన్ని కూడా నోముకొని కనుమ రోజు 5 ముత్తైదువులకు వాయనాన్ని ఇవ్వాలండి. ఇలా 5 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. 1 చెంచా 2 చెంచాల చిన్న స్పూన్ తోటి పసుపును వేయాలి. సంక్రాంతి అంటే పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టం కదండి. చాలా ఇష్టంగా కూడా జరుపుకుంటారు. చిన్నపిల్లలకైతే సంక్రాంతి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది. సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పతంగులు ఎగురవేసుకొని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని మంచిగా పచ్చదనం వచ్చి ఆ బియ్యానికి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే మకర సంక్రాంతి అని కూడా అంటారు. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకొని ఇందులో 5 కొబ్బరి ముక్కలు పెట్టుకోవాలి. కొత్త పంట చేతికంది రైతులకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే పండుగ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్లో ఖర్జూరము, వక్క, పసుపు కొమ్ము ఇలా పెట్టుకోవాలి. చిన్న అద్దాలు కూడా పెట్టుకోవాలి. ఈరోజు సంక్రాంతి రోజు గోదాదేవి కళ్యాణం కూడా గుడిలల్లో జరిపిస్తారు. ఇలా అద్దాలు దువ్వెనలు కూడా పెట్టుకొని 2 కానీ 5 కానీ గాజులు పెట్టి ఉంచుకోవాలి. ప్రతి నోములో పసుపుతో చేసిన గౌరీదేవిని పెట్టుకోవాలి. ఇలా క్లాత్ పరిచి ఇలా పెట్టుకొని 100 గ్రాముల పసుపు 100 గ్రాముల కుంకుమను కూడా పెట్టి గౌరీదేవిని కూడా పెట్టాలి. ఇలా గురుగులకి సున్నం రాసి దారానికి పసుపు రాసి ఇలా పసుపు కుంకుమలతో అద్దాలి. ఇవి 5 తీసుకోవాలి. ఈరోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు కూడా పోస్తారు. ఇలా 13 చక్కెర నోములు తీసుకొని వీటికి కూడా పసుపుతో చేసిన దారాన్ని కట్టి పసుపు కుంకుమను అద్దాలి. ఇలా 5 చోట్ల గోధుమలు వేసుకొని ఈ గురుగులను ఇలా పెట్టుకోవాలి. సంక్రాంతి పండుగ అంటేనే బెల్లంతో చేసిన నువ్వుల ముద్దలు కదండి. నువ్వులు తిని 100 ఏళ్ళు బ్రతకాలి, బెల్లం తిని బెల్లం వల్లే మాట్లాడాలి అని అంటారు. వీటికి కూడా పసుపు కుంకుమ పెట్టి వీటిలో 1 చెరుకు బుగ్గ, 1 రేగుపండు, 1 జీడిపండు వేసి మూత పెట్టాలి. ఇలా పసుపుతో చేసిన గౌరీదేవిని పెట్టి ఇంట్లో దేవుడి పూజను కూడా శుభ్రపరచుకొని పూజ చేసుకోవాలి. ఈరోజు పలు ప్రాంతాల్లో బొమ్మల కొలువులు కూడా పెడతారు. పిండి వంటలైతే ఇంకా రకరకాలుగా చేస్తారు కదండి. అరిసెలు, సకినాలు, నువ్వుల ఉండలు, అన్ని రకరకాల పిండి వంటలు చేస్తారు. ఇలా అన్నీ 13 పెట్టుకొని ఇలా పైటను వేసుకొని ఇందులో 13 పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు పువ్వు వేసుకొని 13 సార్లు ఏ నోము నోచుకున్న 13 సార్లు ఇలా నోముకోవాలి. సంక్రాంతి అంటే మనకి గంగిగోవుల వాళ్ళు గుర్తొస్తారు.